నిద్ర పట్టనప్పుడు మెదడును మోరు మూసుకుని పడుకో అని బలవంతం చేస్తే నిద్ర వస్తుందా? రాదు కదా? అవును, రాదు. నిద్ర కోసం ఎంత ప్రయత్నిస్తే మెదడు అంత ఎక్కువగా మేల్కొని ఉంటుంది. సరిగ్గా చెప్పారు. మరి ధ్యానం అనగానే అల్లకల్లోలంగా ఉన్న మనస్సును బలవంతంగా ఒకచోట కట్టిపడేయాలని ఎందుకనుకుంటాము? అదొక సాధారణ అపోహ. సాధారణంగా మనం భౌతిక ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే తీవ్రమైన ప్రయత్నం, ఒక రకమైన పోరాటం అవసరమని నమ్ముతాము. నిజమే. కాని మనం అంతర్గత ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ కంటికి కనిపించే భౌతిక సూత్రాలు మరియు బలవంతపు విధానాలు పూర్తిగా విఫలమవుతాయి. ఖచ్చితంగా. ఈరోజు మనం విశ్లేషిస్తున్న విముక్తి మగ్గ అనగా విముక్తికి మార్గం అనే ప్రాచీన త్రిపిటకాల ఆధారిత గ్రంథం ప్రకారం ధ్యానమంటే మనస్సుతో చేసే యుద్ధం కాదు. కాదు, అదొక అత్యంత సహజంగా ఒకదానికొకటి అనుసంధానమై జరిగే ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒక చిన్న అడుగు సరైన దిశలో పడితే అది ఎటువంటి ఒత్తిడి లేకుండా దానంతట అదే తదుపరి అడుగుకు దారితీస్తుంది. అవును, ఒక మనస్సు ధ్యానంలో ఎలా క్రమంగా సహజంగా నిశ్చలత్వానికి చేరుకుంటుందో విశ్లేషించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. సరే, దీనిని విశ్లేషిద్దాం. అసలు ఈ మూల గ్రంథం ఏ రకమైన ఆధారాలను మనకందిస్తోందో, ఈ అద్భుతమైన అంతర్గత ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా మనం ఆ డామినో ఎఫెక్ట్లో పడే మొదటి పలకను చాలా నిశితంగా గమనించాలి. మొదటి అడుగు అంటారు. అవును, త్రిపిటకాల ఆధారిత ధమ్మం యొక్క లక్షణాలను, దాని లోతైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈ ప్రయాణం మొదలవుతుంది. అంటే గ్రంథం ఒక శాస్త్రీయమైన క్రమాన్నిస్తుందన్నమాట. ఖచ్చితంగా. విముక్తి మగ్గ ఈ ప్రక్రియను వివరిస్తూ మనస్సులో ఒక నిర్దిష్టమైన స్థితి ఎలా ఉద్భవిస్తుందో, అది తదుపరి ఉన్నత స్థితిని ఎలా మేల్కొల్పుతుందో పొందుపరిచింది. ఇదంతా ఒక జీవనదిలా సాగే ప్రక్రియ. చాలా ఆసక్తికరంగా ఉంది. పాలి భాషలో ఈ తొలి అడుగును అనుసతి అని పిలుస్తారు. ఈ పదాన్ని నేను విన్నాను. సాధారణంగా దీన్ని గుర్తు చేసుకోవడం లేదా స్మరించుకోవడం అని అనుకుంటారు కదా. ఒక మంత్రాన్ని లేదా ఒక వాక్యాన్ని పదే పదే చదవడం లాంటిదా ఇది? ఖచ్చితంగా కాదు. ఇది కేవలం గ్రుడ్డిగా కంఠస్థం చేయడం కాదు. మనస్సులోకి ఒక విషయాన్ని యాంత్రికంగా నింపడం, అంతకంటే కాదు. మరేమిటిది? ఇది ఉద్దేశ్యపూర్వకంగా ఎంతో స్పష్టతతో ధమ్మం యొక్క సత్యాలను, లక్షణాలను మనస్సులోకి తెచ్చుకునే ఒక లోతైన ప్రత్యవేక్షణ. ప్రత్యవేక్షణ. అవును, ఈ ప్రత్యవేక్షణ ద్వారా మనస్సు తన చుట్టూ ఉన్న గందరగోళం నుండి తన దృష్టిని మళ్లించి ఒక స్వచ్ఛమైన సత్యం వైపు కేంద్రీకృతమవుతుంది. అద్భుతం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఉద్దేశ్యపూర్వకమైన ప్రత్యవేక్షణ అనేది స్థిరపడిన కొద్దీ అది మనస్సులో శ్రద్ధగా మారుతుంది. పాలిలో దీనిని శ్రద్ధ అంటారు కదా. సరిగ్గా చెప్పారు. ఈ శ్రద్ధ అనేది ఒక గుడ్డినమ్మకం కాదు. ఇది ధమ్మం పట్ల, ఆ మార్గం పట్ల ఏర్పడే ఒక అచంచలమైన స్పష్టత. ఒక్క నిమిషం. ప్రత్యవేక్షణ అంటే ధమ్మం గురించి ఉద్దేశ్యపూర్వకంగా మనసులోకి తెచ్చుకోవడం అని చెప్పారు. అవును. అంటే అక్కడొక ఆలోచనా ప్రక్రియ జరుగుతోంది కదా. ధ్యానమంటే ఆలోచనలో ఆగిపోవడం, నిశ్చలత్వానికి చేరుకోవడం. మరి ఒక ఆలోచనతో ఇంకో ఆలోచనను ఎలా ఆపుతాము? ఇది చాలా సహజమైన సందేహం. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా లేదా? మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి బదులు దానికి ఇంకో పని అప్పగిస్తున్నట్లుగా ఉంది. ఇది చాలా కీలకమైన ప్రశ్న. మనసు ఒకే సమయంలో రెండు వ్యతిరేక విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టలేదనే సైకలాజికల్ మెకానిజంని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఒకేసారి రెండు పడవల మీద కాలు వేయలేము అన్నట్లుగా. సరిగ్గా. మనం ఆలోచనలను పూర్తిగా ఆపడం లేదు. అస్థిరమైన, అనవసరమైన ఆలోచనల స్థానంలో అత్యంత స్వచ్ఛమైన, ప్రశాంతతను ఇచ్చే ఆలోచనను ప్రవేశపెడుతున్నాము. ఓహో, భర్తీ చేస్తున్నామన్నమాట. అవును. ఎప్పుడైతే మనం ధమ్మం యొక్క సత్యాన్ని పదే పదే ప్రత్యవేక్షణ చేస్తామో, ఆ సత్యం పట్ల మనసులో ఒక గాఢమైన విశ్వాసం, ఒక తేటదనంతో కూడిన స్పష్టత ఏర్పడుతుంది. అదే ఈ శ్రద్ధ. ఖచ్చితంగా. ఇది పాత గందరగోళపు ఆలోచనలను నిర్మూలించడానికి అవసరమైన ప్రాథమిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని అర్థం చేసుకోవడానికి త్రిపిటాకలలో కనిపించే ఒక అత్యంత సహజమైన దృశ్యం గుర్తుకొస్తోంది. చెప్పండి. ఒక భిక్షువు ఒక స్వచ్ఛమైన నీటి ప్రవాహం వద్ద కూర్చుని తన పాత్రను ఆ నీటితో నింపుతున్న దృశ్యాన్ని ఊహించుకోండి. చాలా ప్రశాంతమైన దృశ్యం. ఆ పాత్రలో అంతకుముందు ఏవైనా మలినాలు లేదా దుమ్ము ఉంటే
ఆ భిక్షువు తన చేతులతో వాటిని బలవంతంగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. నిజమే. ఆ పాత్రలోకి స్వచ్ఛమైన నీరు నిరంతరంగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటి ప్రవాహపు ఒత్తిడికి అందులోని మలినాలన్నీ సహజంగానే పైకి తేలి బయటకు వెళ్ళిపోతాయి. పాత్ర కేవలం స్వచ్ఛమైన నీటితో నిండిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోందని నేననుకుంటున్నాను. ధమ్మం గురించిన ప్రత్యవేక్షణ అనే స్వచ్ఛమైన నీరు మనసులోకి ప్రవేశిస్తున్నప్పుడు శ్రద్ధ అనేది ఆ మనసును పూర్తిగా నింపేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఆ శ్రద్ధ నిండిన వెంటనే మనసులో అంతకు ముందు ఉన్న సందేహాలు, అస్పష్టతలు అన్నీ దానంతటవే తొలగిపోతాయి. ఇక్కడ ఎటువంటి బలవంతపు తొలగింపు లేదు. ఆ ఉదాహరణ ఈ ప్రక్రియను అత్యంత అద్భుతంగా వివరిస్తోంది. ఆ స్వచ్ఛమైన నీరు పాత్రను నింపినట్లే శ్రద్ధ మనసును నింపుతుంది. ఇది వింటుంటే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిని మనం విస్తృత కోణంలో చూస్తే మనసు ఎందుకు బాహ్య ప్రపంచం వైపు లీక్ అవ్వదో అర్థం చేసుకోవచ్చు. బాహ్య ప్రపంచం వైపు వెళ్లడమంటే సాధారణ స్థితిలో మనసు నిరంతరం ఏదో ఒక ఉద్దీపన కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోకి ప్రవహించడం దాని సహజ లక్షణంగా ఉంటుంది. ఎందుకంటే దానికి లోపల ఒక స్థిరమైన సంతృప్తికరమైన ఆధారం దొరకదు. ఖచ్చితంగా. కానీ ఈ ఉద్దేశపూర్వకమైన ప్రత్యవేక్షణ ద్వారా మనసులో శ్రద్ధాపునాది వేసుకున్నప్పుడు మనసుకి ఒక అత్యున్నతమైన స్వచ్ఛమైన ఆధారం దొరుకుతుంది. ధమ్మమనే లక్షణం పట్ల ఉన్న ఆ స్పష్టత. అవును. ఆ ఎరుక మనసును ఎంతగా నింపుతాయంటే ఇక బయటి విషయాల వైపు పరుగెత్తాలనే ఆరాటం దానంతట అదే సద్దుమణుగుతుంది. మనసు లీక్ అవ్వడానికి అక్కడ ఖాళీ ఉండదు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏంటది? ఎందుకంటే మనస్సు ఆ క్షణానికి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించినా దశాబ్దాలుగా మనస్సులో పాతుకుపోయిన ఆ బద్ధకం, ఆందోళనల పరిస్థితి ఏమిటి? అవి చాలా బలమైనవి కదా. అవును. అవి ఊరికే వదిలేస్తాయా? త్రిపిటకాలంగా ప్రధానంగా ప్రస్తావించే ఆ 5 అవరోధాలు, ఆ పంచనీవరణాలు ఎలా తొలగిపోతాయి? ఈ 5 అవరోధాలు ఎప్పుడూ కాపుకాచుకొని ఉంటాయి. కామవాంఛ, ఇతరుల పట్ల లేదా పరిస్థితుల పట్ల ద్వేషం, ఏమీ చెయ్యలేనంతగా ఆవరించే బద్ధకం, నిరంతరం మనసును కుదిపేసే ఆందోళన, మరియు సరైన మార్గంలో ఉన్నామా లేదా అనే సందేహం. ఈ శత్రువుల గురించి గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. ఈ స్థాయిలో ఈ అవరోధాలు ఎలా అణిచివేయబడతాయి? వాటిని ఆపడానికి ఒక భిక్షువు ఏమైనా ప్రత్యేకమైన కఠిన సాధన చెయ్యాలా? ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ అవరోధాలను ఆపడానికి ఏ ప్రత్యేక పోరాటమూ అవసరం లేదు. అవసరం లేదా? లేదు. విముక్తి మగ్గ ఈ అంతర్గత మెకానిజంని చాలా సూక్ష్మంగా వివరిస్తోంది. మనసు ఎప్పుడైతే ధమ్మం పట్ల శ్రద్ధతో, ఎరుకతో సంపూర్ణంగా నిండిపోయి ఉంటుందో అక్కడ ఈ 5 అవరోధాలు ప్రవేశించడానికి కనీస స్థలం కూడా మిగలదు. ఇదొక సహజమైన ప్రతిక్షేపణ అన్నమాట. అవును. ఒక్కో అవరోధం ఎలా అణిచివేయబడుతుందో చూద్దాం. మొదటిది కామవాంఛ, అనగా ఇంద్రియ సుఖాల పట్ల ఆకర్షణ. ఇది చాలా సాధారణమైన అవరోధం. మనసు ఎప్పుడైతే ధమ్మం యొక్క స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాదిస్తుందో ఈ బాహ్య సుఖాల పట్ల ఆకర్షణ దానంతటదే సన్నగిల్లుతుంది. శ్రద్ధ వల్ల కలిగే ఆ ఉన్నతమైన తృప్తి ముందు ఇంద్రియ సుఖాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంటే ఒక గొప్ప రుచికరమైన భోజనం తింటున్నప్పుడు ఎప్పుడో పారేసిన ఎండిపోయిన రొట్టెముక్క మీదకు మనసు వెళ్ళన్నట్లుగా. అద్భుతమైన పోలిక. ధమ్మమిచ్చే ప్రశాంతత ముందు కామవాంఛ నిలబడలేదన్నమాట. మరి ద్వేషం సంగతేమిటి? సరిగ్గా అదే జరుగుతుంది. ఇక రెండవది ద్వేషం. ద్వేషం లేదా కోపం ఎప్పుడు పుడుతుంది? మనకు నచ్చనిది జరిగినప్పుడు లేదా అశాంతిగా ఉన్నప్పుడు. కాని ప్రత్యవేక్షణ ద్వారా మనసులో శ్రద్ధ మరియు పూర్తి ఎరుక ఏర్పడినప్పుడు మనసులో ఒక అద్భుతమైన చల్లదనం, ఒక స్నేహపూర్వకమైన ప్రశాంతత ఉంటుంది. ఆ స్వచ్ఛమైన వాతావరణంలో ద్వేషమనే అగ్ని రగులుకోవడానికి ఆక్సిజన్ దొరకదు. ఖచ్చితంగా చెప్పారు. మూడవది బద్ధకం. బద్ధకమనేది మనస్సు యొక్క ఒక మందకుడి స్థితి. అవును, ఏమీ చేయాలనిపించదు. కాని ధమ్మం యొక్క సత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రత్యవేక్షణ చెయ్యటమనేది చాలా చురుకైన మానసిక ప్రక్రియ. ఆ స్పష్టత మరియు ఎరుక అనేవి మనసులోకి ఒక కొత్త శక్తిని ప్రసరింపజేస్తాయి. ఆ కాంతిలో బద్ధకం పటాపంచలైపోతుంది. అవును. ఇది చాలా తార్కికంగా ఉంది. మరి నాల్గవది ఆయన ఆందోళన. నిరంతరం గతం గురించో భవిష్యత్తు గురించో భయపడే ఆ ఆందోళన ఎలా ఆగిపోతుంది? ఆందోళన అనేది అస్థిరతకు సంకేతం. మనసు ఒక దృఢమైన పునాది లేనప్పుడు అటూ ఇటూ ఊగిసలాడుతుంది. నిజమే. కాని ధమ్మమనేది సార్వత్రికమైన సత్యం.
ఆ సత్యం పట్ల శ్రద్ధ కుదిరినప్పుడు మనస్సుకొక భద్రమైన స్థిరమైన లంగరు దొరికినట్లవుతుంది. ఆ స్థిరత్వంలో ఆందోళన దానంతటదే సద్దుమునిగుతుంది. ఇక చివరగా 5వ అవరోధం సందేహం. ఈ మార్గం సరైనదేనా? చెయ్యగలనా అనే సందేహం. ఇది చాలామందికొస్తుంది. ఎప్పుడైతే ఆ ప్రత్యవేక్షణ ద్వారా మనస్సుకి ఆంతరికంగా ఆ స్వచ్ఛత అనుభవంలోకి వస్తుందో, ఆ స్వయంగా పొందిన అనుభవమే అతిపెద్ద ప్రమాణమవుతుంది. వెలుతురు వచ్చినప్పుడు చీకటి పారిపోయినట్లు. శ్రద్ధ అనే వెలుగులో సందేహం కరిగిపోతుంది. కాబట్టిక్కడ జరిగేది ఈ అవరోధాలను నాశనం చేయడం కాదు. తాత్కాలికంగా అవి ప్రవేశించలేని విధంగా మనసును ధమ్మంతో నింపి వాటిని పక్కకు నెట్టడం. అవును, దీనినే తాత్కాలిక తొలగింపు అంటారు. కాబట్టి ఆ 5 అవరోధాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. మనస్సు బాహ్య ఆకర్షణల వైపు పరిగెత్తడం లేదు. అది ధమ్మం పట్ల శ్రద్ధతో, పూర్తి ఎరుకతో ఒక స్థిరమైన ఏకాగ్రతలోకి ప్రవేశించింది. ఖచ్చితంగా. ఈ దశను గ్రంథం వివరిస్తూ, ఈ స్థితిలో జానలక్షణాలు వెల్లివిరుస్తాయని, దీనిని ఉపచార సమాధి అని పిలుస్తుందని చెబుతోంది. అవును, ఉపచార సమాధి. ఉపచార సమాధి అంటే ఒక ప్రవేశద్వారం లాంటిది అని అర్థం. కాబట్టి దీని అర్థమేమిటి? ఆ 5 అవరోధాలు తొలగిపోయిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ స్థితిని కేవలం ప్రవేశద్వారమనే ఎందుకంటారు? ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిని సంపూర్ణంగా లీనమైన స్థితి అని ఎందుకు పరిగణించరు? ఇది చాలా లోతైన వ్యత్యాసం. మనం దీన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఉపచార సమాధి అనే పదాన్ని గమనిస్తే, ఉపచార అంటే సమీపంలో ఉండటం లేదా చేరువలో ఉండటం అని అర్థమొస్తుంది. అంటే గమ్యానికి చేరువలో. అవును, ఈ స్థితిలో మనసు అద్భుతమైన స్థిరత్వాన్ని పొందుతుంది. అవరోధాలు లేకపోవడం వల్ల మనసులో ఒక అనిర్వచనీయమైన ఆనందం, తేలికదనం మరియు ఏకాగ్రత వంటి ధ్యాన లక్షణాలు ఉద్భవిస్తాయి. ఇదొక అత్యంత ప్రశాంతమైన మరియు ప్రకాశవంతమైన స్థితి. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ధమ్మం గురించిన ప్రత్యవేక్షణ ద్వారా. సరిగ్గా. ఈ ప్రత్యవ్యక్షణ ప్రక్రియలో ఒక సూక్ష్మమైన కార్యాచరణ దాగి ఉంటుంది. ధమ్మం యొక్క లక్షణాలను మనసులోకి తెచ్చుకున్నప్పుడు ఆ ప్రక్రియలో ఎంతో కొంత ఆలోచనా స్రవంతి ఇమిడి ఉంటుంది. అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ లోపల ఇది ధమ్మం, ఇది సత్యం అనే ఒక సూక్ష్మమైన భాష లేదా పదాల వాడుక కొనసాగుతూనే ఉంటుందన్నమాట. అవును, సూక్ష్మమైన స్థాయిలో పదాలు మరియు భాషతో కూడిన ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఈ ధమ్మం అద్భుతమైనది, ఇది సత్యమైనది అనే భావన వెనుక ఒక మానసిక కదలిక ఉంటుంది. దీనినే త్రిపిటకాల పరిభాషలో ఒక రకమైన వితక్క మరియు విచార అనుకోవచ్చు. ఖచ్చితంగా. కాని సంపూర్ణంగా లీనమైన స్థితి అనగా అప్పన అనే ఉన్నత ధ్యానస్థితికి చేరుకోవాలంటే ఈ పదాలను, ఈ ఆలోచన నిర్మాణాన్ని కూడా దాటిపోవాలి. ఓహో. మనసు ఆలోచనల సహాయం తీసుకోకుండా కేవలం ఆ నిశ్చలత్వంలోనే సంపూర్ణంగా లీనమైపోవాలి. అందుకే ధమ్మం గురించిన ఈ ప్రత్యవ్యేక్షణ అనేది మనలను ఆ సంపూర్ణ నిశ్శబ్దానికి తలుపుల వరకు మాత్రమే తీసుకువెళ్తుంది. ఇది తదుపరి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన వేదికను, ఒక ప్రవేశ ద్వారాన్ని నిర్మిస్తోంది. అవును. దీని వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక తడుతోంది. చెప్పండి. ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లే దృశ్యాన్ని ఊహించుకోండి. భూమి ఆకర్షణను, అంటే ఈ ఉదాహరణలో మన పంచ నివారణాలను దాటడానికి ఆ రాకెట్కు అత్యంత శక్తివంతమైన బూస్టర్ రాకెట్లు అవసరం. చాలా ఆసక్తికరమైన పోలిక. ఇక్కడ ఈ బూస్టర్ రాకెట్లే ధమ్మం గురించిన ప్రత్యవేక్షణ మరియు దానికి సంబంధించిన పదాలు, ఆలోచనలు. సరిగ్గా సరిపోయింది. ఆ బూస్టర్ల సాయంతోనే రాకెట్ గురుత్వాకర్షణను ఛేదించుకొని పైకి వెడుతుంది. కాని ఒకసారి అంతరిక్షంలోకి, అనగా ఈ ఉపచార సమాధి అనే తలుపు దగ్గరకు వెళ్ళాక, ప్రశాంతమైన కక్షలో తిరగాలంటే ఆ బూస్టర్ రాకెట్లను కూడా వదిలేయాలి కదా? ఖచ్చితంగా. ఆ బూస్టర్లను వదిలించుకోకపోతే రాకెట్ ఆ కక్షలో స్థిరంగా ఉండలేదు. పదాలను వదిలేయటం, సంపూర్ణమైన అప్పనలోకే వెళ్లడమంటే ఇదేనా? ఆ పోలిక ఈ ప్రక్రియలోని యాంత్రికతను అత్యంత ఖచ్చితంగా వివరిస్తోంది. ఆ బూస్టర్ రాకెట్లు లేకుండా మీరు భూమి ఆకర్షణను దాటలేరు. అనగా ప్రత్యవేక్షణ మరియు ధమ్మం గురించిన ఆ ప్రారంభ ఆలోచనలు లేకుండా మీరు అవరోధాలను తొలగించుకోలేరు. కానీ అదే సమయంలో ఆ బూస్టర్ రాకెట్లను అంటిపెట్టుకుని ఉంటే మీరు సంపూర్ణ శూన్యంలో, ఆ అనంతమైన అంతరిక్షంలో లీనమవ్వలేరు. నిజమే. ఉపచార సమాధి అనేది భూమి ఆకర్షణను దాటిన ఆ అద్భుతమైన క్షణం. కాని అప్పన అనేది ఆ బూస్టర్లను కూడా వదిలేసి
సంపూర్ణ నిశ్శబ్దంలో తేలియాడే అత్యున్నత స్థితి. ఈ ఉపచార సమాధి అనేది సంపూర్ణ అప్పనా స్థితికి ఒక సురక్షితమైన లాంచ్ ప్యాడ్ లాంటిది. అవును. ఇది వినడానికి చాలా విప్లవాత్మకంగా అనిపిస్తోంది. ఎందుకంటే మనం మొదట మాట్లాడుకున్నట్లుగా ఈ మొత్తం విముక్తిమగ్గ గ్రంథం అందించే ప్రధానమైన సారాంశం ఇక్కడే దాగి ఉంది. ఖచ్చితంగా. ధ్యానమంటే మనస్సులో ఉన్న చెడు ఆలోచనలను లేదా అల్లకల్లోలాన్ని కత్తులు డాలు పట్టుకుని తరిమికొట్టడం కాదు. కాదు. మనస్సును బలవంతంగా ఒక చీకటి గదిలో బంధించి ఇక నువ్వు ఆలోచించకూడదు అని శాసించడం అంతకంటే కాదు. ఈ మొత్తం ప్రక్రియ ఒక సహజమైన భర్తీ చేయడం. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఇంతకాలం ధ్యానమంటే నిగ్రహం, మనస్సును బలవంతంగా అదుపు చేయడం అని నమ్ముతూ వచ్చాము కదా. అవును, అందరూ అలాగే అనుకుంటారు. కాని విముక్తిమగ్గ చూపిస్తున్న మార్గం దీనికి పూర్తిగా భిన్నమైనది. మనసు స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవటమే అసలైన అదుపు అని ఈ గ్రంథం చెప్తోంది. అస్థిరమైన మనసును తిందకులాగే ఆలోచనల స్థానంలో ఎంతో స్పష్టమైన సానుకూలమైన శ్రద్ధను ఎరుకను తీసుకురావడం. మనమొక చెడు ఆలోచనను బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తే మనసు దానిమీదే మరింత దృష్టి పెడుతుంది. మీరు ఎంతగా ఒక భయాన్ని లేదా కోపాన్ని అణచివేయాలని చూస్తే అది అంతగా మీలో వేర్లు తన్నుకుంటుంది. అవును, అది అందరి అనుభవం. కాని ఆ స్థానాన్ని ధమ్మం పట్ల శ్రద్ధతో, దానికి సంబంధించిన విశాలమైన సత్యంతో భర్తీ చేసినప్పుడు ఆ చెడు ఆలోచనకు ప్రాణం పోసుకునే అవకాశం ఉండదు. ఆ సానుకూల లక్షణాలతో మనసును భర్తీ చేసినప్పుడు ఆ అల్లకొల్లోలం దానంతట అదే మాయమవుతుంది. ఈ భర్తీ చేసే ప్రక్రియ అత్యంత శాస్త్రీయమైనది. మనం ఏకాగ్రతను బలవంతంగా సృష్టించలేము. అప్పుడు ఆ నిశ్చలత్వం అనేది మనం కష్టపడి సాధించిన ఒక కృత్రిమమైన వస్తువు కాదు. అది అత్యంత సహజంగా ఒక పుష్పం వికసించినట్లు ఉద్భవించే ఒక ఫలితంగా మారుతుంది. అవరోధాలు తొలగిపోయినప్పుడు, శ్రద్ధ స్థిరపడినప్పుడు ఏకాగ్రత అనేది సహజంగానే మిగిలే ఒక స్వచ్ఛమైన స్థితి. మనం ఈరోజు పరిశీలించిన ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి సంక్షిప్తంగా వెనక్కి తిరిగి చూస్తే మనస్సు పనితీరు ఎంత సున్నితమైనదో, ఎంత శాస్త్రీయమైనదో అర్థమవుతోంది. అవును, ఇదొక గొప్ప ప్రయాణం. అంతా అనుసతి లేదా ఉద్దేశపూర్వకమైన ప్రత్యవేక్షణ ద్వారా మొదలైంది. ఇది కేవలం కంఠస్థం చేయడం కాదు, ధమ్మం యొక్క స్వచ్ఛమైన లక్షణాలను పదే పదే మనసులోకి తీసుకురావడం. అది క్రమంగా ఒక అచంచలమైన శ్రద్ధగా మారింది. ఆ పాత్రలోకి స్వచ్ఛమైన నీరు చేరినట్లు శ్రద్ధ మనస్సును సంపూర్ణంగా నింపేయడం వల్ల అది బాహ్య ప్రపంచం వైపు ప్రవహించడం ఆగిపోయి చెదిరిపోని ఏకాగ్రతను సంతరించుకుంది. ఆ పూర్తి ఎరుక ఉన్న స్థితిలో మనసును నిరంతరం వేధించే ఆ 5 అవరోధాలు ప్రవేశించడానికి స్థలం లేక తాత్కాలికంగా అణచివేయబడ్డాయి. ఈ సహజమైన డామినో ఎఫెక్ట్ ద్వారా మనస్సు ఎటువంటి బలవంతపు ప్రయత్నం లేకుండా ఉపచార సమాధి అనే ప్రవేశద్వారం వరకు చేరుకుంది. ఇదంతా ఒకదానికొకటి ఎంత అందంగా అనుసంధానం చేయబడి ఉందో కదా. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక గ్రంథం చెబుతున్న సిద్ధాంతం కాదు, మనసుకి సంబంధించిన ఒక అద్భుతమైన అంతర్గత శాస్త్రం. నిజంగానే ఇది మనస్సు యొక్క సూక్ష్మమైన గతులను ఆవిష్కరించే ఒక అత్యున్నతమైన శాస్త్రం. ఈ ప్రక్రియ మనకు మనస్సు మీద ఒక కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. అవును. అయితే ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు కదా. విముక్తిమగ్గ చూపించిన ఈ అద్భుతమైన మార్గంలో ఉపచార సమాధి అనేది కేవలం ఒక ప్రవేశద్వారం మాత్రమే అని మనం తెలుసుకున్నాము. ఆ బూస్టర్ రాకెట్లలాగా. అవును, పదాలు, భాష మరియు ధమ్మం గురించిన ఆ ఉద్దేశపూర్వకమైన ప్రత్యవేక్షణ అనేవి ఆ బూస్టర్ రాకెట్లలాగా మనలను ఈ ఆనందకరమైన ఏకాగ్రతతో కూడిన ప్రవేశద్వారం వరకు మాత్రమే సురక్షితంగా తీసుకురాగలవు. మరి తదుపరి అడుగు ఏమిటి? ఈ నేపథ్యంలో మనం గమనించాల్సిన ఒక లోతైన అంశం మిగిలిపోయింది. పదాలు మరియు ఆలోచనలు మనలను ఆ ప్రవేశద్వారం వరకే తీసుకువెళ్లగలిగితే ఆ ఆనందకరమైన ఉపచార సమాధిలో ఉన్న మనసు ఇక ఆ తదుపరి అడుగు ఎలా వేస్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆ పదాలను, ఆ భాషను, చివరికి ధమ్మం గురించిన ఆ లోతైన ఆలోచనలను కూడా పూర్తిగా వదిలివేసి సంపూర్ణంగా నిశ్శబ్దమైన ఆ అపనాస్థితిలో ప్రవేశించడమంటే మనస్సుకి ఏ రకమైన అనుభవం అవుతుంది? ఊహించడానికే అద్భుతంగా ఉంది. ఆ అనంతమైన పదాలకు అందని నిశ్శబ్దంలోకి అడుగుపెట్టినప్పుడు అసలీ మనస్సు ఏమవుతుంది? ఆ సంపూర్ణ లీనమైన స్థితిలో మిగిలేదేమికి?